హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ అంతా ఫుల్లు పెళ్ళిళ్ళు, పేరంటాలు రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. దానికోసమని నేను వీడియో పెట్టడం కుదరలేదు. పైగా నాకు అంటే టైం కూడా లేదనమాట తీయడానికి. ఏదో చిన్న చిన్న క్లిప్స్ అలా తీసుకున్నాను. వాటిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసేయండి. మా రిలేటివ్స్‌లో ఒకరిది పెళ్లి ఉందనమాట. సో, సిటీకి లాస్ట్‌లో అంటే కొండారెడ్డి అటు ఆ ఏరియాలో అనమాట. సో, అటెళ్తున్నప్పుడు సెక్రటేరియట్ కనిపించిందనమాట. సచివాలయం అంటారు కదా! సో, కొత్త కొత్తగా కట్టింది. దీనికి దగ్గరలోనే చాలా చాలా ఉంటాయి. సో, ఒకటి ఆహ్, పార్కు ఏదో ఉంటాయనమాట. నేను సిటీలో తిరగడం చాలా తక్కువ. తిరిగినా గూడా మనకంత నాలెడ్జ్ ఉండదు. అది కూడా హైదరాబాద్ సిటీ పైన. అదొచ్చేసి ఇటుపక్క అన్నీ తెలుసు కానీ, ఆ కొనకు అటుపక్క తిరగడం చాలా తక్కువ. తిరిగినప్పుడు చెప్తారనమాట మా వారు. చెప్పినవి ఆ క్షణమే గుర్తుంటాయి. తర్వాత మర్చిపోతాను. ఈ సెక్రటరేట్ మాత్రం బాగా గుర్తుంటాయి. ఎందుకంటే మనం రోజు న్యూస్‌లో ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది కాబట్టి అలా చూస్తాను. ఎన్టీఆర్ గార్డెను, పార్కు ఇంకా ఇక్కడ ఆహ్, టెంపుల్ కూడా ఉంటుంది కదా! సో, అదేదో టెంపుల్ నాకు గుర్తురాదండి పెద్దగా. సో, ఒకటొచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ అని. అటు వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అంతే. తర్వాత చెప్పాను కదా! మా రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళి అని. సో, ఈరోజు వచ్చేసి ప్రస్థాయం ఏమో ఉన్నింది. ఇంకా తర్వాత తర్వాత అలాగే వీళ్ళు అంటే అదే ఈవినింగ్ ఏదో మెహందీ ఫంక్షన్ అంట. ఈవినింగ్ ఎవరు రారనేసి మళ్ళీ అంత దూరం ఆఫ్టర్‌నూనే పెట్టారు అదేమంటారు మెహందీ ఫంక్షను. అంటే పిలిపిచ్చారనమాట. అంటే గోరింటాకేసే వాళ్ళను. వాళ్ళు చూసారా ఎంత ఫాస్ట్‌గా వేస్తున్నారంటే బాబోయ్! అర నిమిషంలో ఒక ఏమంటారు ఒక డిజైన్ వేసేసారు. సో, వీళ్ళు ఎక్స్‌ట్రా ఎక్కువ ఏం వేయలేదండి. ఒక ఫింగర్ నుంచి ఈ మణికట్టు వరకే వేశారనమాట. ఇంకా అంటే ఈ మణికట్టు ఉంటుంది కదా! అరచెయ్యి తర్వాత ఉండేది మణికట్ట ఏమంటారు? మణికట్టే అనుకుంటాను. సో, ఇదేమో మోచేయి కదా! సో, మణికట్టు వరకే వేశారు. వేసిన తర్వాత నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఆ ఫాస్ట్‌గా వేసేది చూసి నాకైతే బుర్ర తిరిగిపోయింది. వామ్మో! మిషన్స్ కూడా ఇంత ఫాస్ట్‌గా వేయమేమో. సో, వీళ్ళైతే చాలా చాలా ఫాస్ట్‌గా వేస్తున్నారండి. ఫస్ట్ ఒకరే వేస్తున్నారనమాట. తర్వాత ఇంకొకరొచ్చారు వేయడానికి. ఇంకా చాలామంది ఉంటారు కదా! వాళ్ళందరికి వేయడం కొంచెం లేట్ అవుతుందేమో అని. సో, గంటలోపు అందరికి వేసేయాలంట. వీళ్ళు గంటలోపు కాదు గానీ, హాఫ్ అన్ అవర్‌లోగానే అందరికి వేసేసారు ఈళ్ళు. చాలా ఫాస్ట్‌గా వేస్తారనమాట. పైగా వీళ్ళకొక కండిషన్ ఉంటుందంట. అంటే డిజైన్‌ని బట్టి చార్జెస్ ఏమో తీసుకుంటారంట. సో, ఈ డిజైనే వేస్తారు. మనం చెప్పింది వేరనమాట. సో, వాళ్ళకి నచ్చింది వేసేస్తారు. సరే పోనీలే వచ్చాం కదా! ఇంకా ఎలాగో టైం పాస్ కావాలి కదా! మధ్యలో చాలా టైం ఉన్నింది. సో, ఫంక్షన్‌కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా! సో, అలా ఆ ఫంక్షన్‌కి గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్‌లో ఊరుకుంటారు కదా అందరూ అన్నట్టుగా అప్పుడు వేశారు ఈ గోరింటాకు. నేనైతే ఎప్పుడు ఏ పెళ్ళి, ఏ ఫంక్షన్‌లో చాలా మెహందీ ఫంక్షన్స్ జరుగుతాయి. నేనెప్పుడు వేపించుకోలేదు. పెద్దగా నాకిష్టం ఉండదు. సో, ఇప్పుడేంటంటే కాస్త టైం మిగిలింది కదా! అన్నట్టుగా వేయించుకున్నానంతే. ఎప్పుడు వేసుకోలేదు. ఏ పెళ్ళిళ్ళు కూడా నేను వేసుకోలేదు కూడా. అంటే నేను వెళ్ళడం చాలా తక్కువ ఫంక్షన్స్‌కు. వెళ్ళినా సరే పెద్ద ఇంట్రెస్ట్ చూపిచ్చను. అంత ఇష్టం ఉండదు. గోరింటాకు పెట్టుకోవడం కూడా పెద్దగా నచ్చదు. అలా ఉండడంలో ఈరోజు మాత్రం కాస్త టైం దొరికింది. పైగా నేను ఖాళీగా ఉన్నాను. సో, ఖాళీగా ఉంటే నాకు పిచ్చెక్కేస్తది. సో, అలాంటప్పుడు నేను ఇలా సరే టైం పాస్‌కి వేయించుకున్నటువంటి గోరింటాకు అందులోనూ చూసారుగా నేను మాట్లాడుతుండలోగానే ఇక్కడ ఈయన ఎంత ఫాస్ట్‌గా వేశాడో. పైగా ఈయన ఫోన్ మాట్లాడుకుంటూ గూడా చాలా చాలా ఫాస్ట్‌గా గీసేసాడనమాట. ఒక 2 నిమిషాల్లో 2 చేతులు అయిపోతాయి. అంటే ఒక నిమిషం ఒక అర నిమిషము ఒకవైపు వేస్తాడు. ఇంకొక అర నిమిషం ఇంకొక వైపు వేస్తాడు. అంతే. ఎంత ఫాస్ట్‌గా నాకు అర నిమిషం అంటే ఒక గీత గీయడానికి అర నిమిషం పడుతుంది. ఇంకొక అర నిమిషం అంటే ఇంకొక ఫ్లవర్ గీస్తానేమో. అంటే ఇలా కోన్‌తో. వీళ్ళైతే వామ్మో! ఇంత ఫాస్ట్‌గా వేస్తారా అనుకున్నాను నేను. సో, మధ్యలో ఫోన్ కూడా వస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ కూడా ఎక్కడ మిస్ చేయలేదతను. అంత టైం సేవర్ అనమాట వీళ్ళు.
నాకు బాగా నచ్చింది వీళ్ళు వేయడము. సో, అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ టైం లేండి గోరింటాకు కూడా నా చేతులకి ఎప్పుడో నా పెళ్ళి అప్పుడు వేయించుకున్నానంతే. అంటే నా పెళ్ళి టైంలో వేయించుకున్నాను ఇలా కొంత. అది కూడా మా వాళ్ళే వేశారు. తర్వాత ఇప్పుడు నాకు పెద్దగా అంత గోరింటాకు పట్టుకోవడం, పెట్టించుకోవడం ఇంకా అదంతా పెద్దగా నచ్చదు. సో, చాలా క్వైట్ కామ్, ఇంకేమని చెప్తారు, చాలా ఏమంటారు, దూరంగా ఉంటాను కొన్నిటికి. నాకు నచ్చవన్నమాట. కొన్నిటికి చాలా ఇష్టపడతాను, కొన్నిటిని అస్సలు అవాయిడ్ చేస్తానన్నమాట. అలా ఈరోజు ఒక్కటి టైం పాస్ కోసం వేయించుకున్నాను. అది మీకు చూపించేస్తాను. ఇంకొకటి ఇది బ్లాక్ మెహందీ అంట. సో, బ్లాక్ మెహందీ అంటే నీ చెయ్యంతా బ్లాక్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచుకోకూడదు అనమాట. మహా అంటే గోరింటాకు పెట్టించుకున్న ఒక్క నిమిషం లోపే కడిగేసేయాలి. లేదనుకోండి అసలు చాలా నల్లగా అయిపోతుంది. అసలే మనది బ్లాక్ ఉంటుంది కదా, చెయ్యి నల్లగా ఉంటుంది. సో, నేను వెంటనే పెట్టించుకున్నాను, వెంటనే పోయి మళ్ళీ కడిగేసుకున్నాను. చూడండి ఆ లోపే ఎంత రెడ్గా అయిపోయిందో. సో, మా చిన్నమ్మాయి కూడా అంతే. సో, పెట్టించుకుంది, కడిగేసుకుంది, అంతే. చాలా చాలా త్వరగా అయిపోతుంది ఇది. చూడండి వెంటనే కడిగేసుకున్న తర్వాత ఎంత నల్లగా అయిపోతుందో. అంటే ఈ గోరింటాకే అంతేనేమో. నేను ఆకు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను కదా, సో అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే నేను ఇలా పెట్టుకుంటాను. సో, అది ఆకు టైం తీసుకుంటుంది. అయినా సరే 10 నిమిషాలకే అయిపోతుంది నాకు. ఇంకా ఈ బ్లాక్ గోరింటాకు అంటే ఇంకా త్వరగా అయిపోతుంది. పెట్టించుకున్న వెంటనే కడిగేశాను. సో, అది అలా కడిగేయమని చెప్పారు, అందుకే కడిగేశాను. మేబీ వాళ్ళు చెప్పకపోతే ఇంకొద్దిసేపు ఉంచుకునేదాన్నేమో, ఎందుకంటే నల్లగైపోతుంది. తర్వాత అలా ఇంకొక రోజు వచ్చేసి ఇంటికి వచ్చేసాము. చాలా ఫుల్ వానలు ఉంటున్నాయి అక్కడ పొలంలో. అక్కడ ఉండి ఏం చేయాలి, సరే ఇంటికన్నా వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకుందాము. సో, వీక్లీ ట్వైస్ అయినా కనీసం వచ్చి నేను ఇల్లు క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనది ముందే కొంచెం రోడ్డుకు ఉంటుంది కాబట్టి దుమ్ము ఎక్కువగా, నేను చాలా అన్నీ మోసిపోతాను. అయినా ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము నాకు తెలియదు. అదైతే వచ్చేసి దుమ్ము అయిపోతుంది కింద బండలంతా. సో, రాగానే అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కాస్త టైం ఉంది. ఈ మధ్య ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షాలకు తోడు కొంచెం పెళ్ళిళ్ళు పేరెంటాలు కూడా ఉన్నాయి తిరిగేవి. దానివల్ల కూడా కొంచెం నాకు టైం మిగిలింది. అప్పుడు నేను ఒక కొత్త శారీ తీసుకున్నాను. సో, ఆ శారీ నేను మీకు చూపించలేదు. నేను కూడా సరిగ్గా అంటే దానికి బ్లౌజ్ కుట్టించాలి, తర్వాత చూపించేద్దామన్న ఉద్దేశంతో నేను చూపించలేదనమాట. సో, ఫాల్ కుట్టేస్తున్నాను ఆ శారీకి. తర్వాత మీకు నేను అన్నీ చూపిస్తాను. తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షాలు తగ్గిపోయాయి అనమాట. వర్షాలు తగ్గినప్పుడు వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా రాగానే సడన్ సర్ప్రైజ్ అనమాట. సో, ఈ గులాబీలు చూసారా ఎంత పెద్దగా అయిందో. మహా అంటే నేను వారం అలా పట్టింటుందేమో, వారానికే చాలా పెద్దగా అయింది చెట్టు. అలాగే పువ్వులన్నీ విరబూస్తాయి, కానీ మాదేవి వాళ్ళు ఏం తెంపుకొని పోరు. సో, ఇటు పక్క కూడా రానట్టుంది ఆ అమ్మాయి. సో, మేబీ తెంపుకొని పోతే నేనేమనను, కానీ తను ఎందుకో ఇటు పక్క రాలేదు, ఇటు పక్క చూడలేదు. అదొకటి, వర్షాలు కూడా ఫుల్ కదా, దానికోసం కూడా వచ్చిండదు. సో, పువ్వులన్నీ కాస్త అన్ని రెక్కలన్నీ బాగా రాలిపోయాయి. ఇంకా మిగిలిన పువ్వులు అయితే చూసారా ఎన్ని గుత్తులుగా కాస్తాయి. ఇవి నాటు గులాబీలు అనమాట. నాటు గులాబీలు చాలా బాగా పూస్తాయి, చాలా త్వరగా నాటుకుంటాయి. అదే మనవి ఉంటాయి కదా, ఇంకొకటి అవి ఏదో వేస్తారండి. సో, హైబ్రిడ్ అవైతే అస్సలు నాటుకోవు. సో, ఒకటి హైబ్రిడ్ పెట్టాను కదా, అది చచ్చిపోయింది. ఇంకొకటి దానిపైనుంచి ట్రాక్టర్ గాను కూడా ఎక్కిందిలేండి దున్నేటప్పుడు దానిపైనుంచి. సో, అలా అది చచ్చిపోయింది అనమాట. ఇంక రెండైతే బాగా బతికాయి. తర్వాత మన ఇంట్లో మళ్ళీ వచ్చానమాట. అక్కడికి వెళ్ళి 1 డేనే ఉన్నాము. తర్వాత మరి వచ్చాము, చిన్న వర్క్ ఉందని. అలా ఎక్కువ స్పెండ్ చేసింది ఇక్కడే. నేను దానివల్ల తిరగడం వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను. సో, కనీసం నాకు వీడియోస్ తీయడానికి కూడా అస్సలు టైం లేదు, టైం సరిపోలేదన్నమాట. సో, ఇక్కడికి వచ్చాక మనకు కనకాంబరాలు అవి పూస్తాయి కదా, వినాయక చవితి వస్తుంది కదా అన్నట్టుగా వినాయక చవితి కోసం పూలన్నీ ముందే తెంపేస్తున్నాను. లేదనుకోండి ఇక్కడ కూడా రాలిపోతాయి. మనం రోజు ఉన్నందువల్ల రోజు పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ పువ్వులు లేవు, లేదా చాలా గుత్తులుగా కాస్తాయి. సో, గులాబీ ఒకటే ఉంది చూడండి, ఇంకా కాస్తున్నాయి. ఇంకా రేపు వినాయక చవితి వస్తుంది కదా, దానికోసమని తమలపాకులు కూడా తెంపుకుందామని
దేవుడి దగ్గర పెట్టడానికని తమలపాకులు తెంపుకున్నాను. మనకైతే ఇంకా కొనాల్సిన అవసరం లేదండి తమలపాకులు బయట. సో, అప్పుడు నేను ఎప్పుడో 2 సార్లు పెట్టాను. అప్పుడు రాలేదు. ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో ఒకసారి పెట్టగానే మళ్ళీ వచ్చేసింది ఇది. సో, అందుకని ఇవన్నీ పువ్వులు, కనకాంబరాలు, ఇంకా మల్లె మొగ్గలు ఇవన్నీ తెంపేసుకుందాము. మనం మళ్ళీ కొనాల్సిన అవసరం కూడా ఉండదు కదా పువ్వుల్ని. సో, మనకి ఇక్కడ ఉంటాయి, అలాగే పొలం దగ్గర ఉంటాయి. సో, నేను అదే కొనకూడదు. మనం ఉన్న దాంట్లోనే అంటే సింపుల్‌గా చేసుకున్నా సరే అన్నీ మన ఇంట్లోవే పెట్టి చేసుకోవాలన్నదే నా యాంబిషన్ అనమాట. సో, అలా నేను చెయ్యాలన్నదే నా ఉద్దేశం గూడా. ఎప్పుడు దానికే ఇష్టపడతాను. కొనడం కంటే ఇంట్లో ఉండే వాటితోనే రకరకాల పువ్వులు, అలాగే కొమ్మలు, మొక్కలన్నీ పెట్టి చేయాలనేది నా ఉద్దేశం అనమాట. సో, ఇవన్నీ అదే చవితి కోసం కోసుకుంటున్నాను. రేపు పండగకి ఇవే పెట్టేయచ్చు అన్నట్టుగా. మరి అక్కడ మనం ఉండేది పొలంలో. సో, గులాబీలు ఉంటాయి. ఇంకా చెప్తే మాదేవి కూడా తీసుకొస్తుంది. సరే, అమ్మాయి మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కదా! సో, వస్తుందో లేదో అన్నట్టుగా కూడా నేను తనకు చెప్పకుండా ఉండేవాడితోనే ఫినిష్ చేస్తాననమాట. ఇవేమో కాడమల్లెలు. మనకు కాడమల్లెలు చాలా వస్తాయి. మనం లేనందువల్ల అవి రాలిపోతాయి కూడా. ఉన్నప్పుడు కూడా మనం ఏం పెద్దగా తెంపుకోము. అందిన వరకే తెంపుకొని దేవుడికి పెట్టేస్తాను నేను. సో, ఆ ప్రాసెస్‌లోనే మనం ఎన్ని పెట్టినా ఇంకా చాలా ఉంటాయి. నేను ఒక్క కొమ్మ అదే ఆంధ్ర వాళ్ళు వస్తారనమాట మన కాలనీలోకి. సో, ఆంధ్ర వాళ్ళు వచ్చినప్పుడు అతను ఇచ్చిపోతాడు. ఈ గోరింటాకు కూడా అతనిదే అనమాట. సో, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కొంచెం వాళ్ళు మంచి చెట్లు తెస్తారు. కొంచెం బయట నర్సరీ కంటే కొంచెం ఒక 20, 30 రూపాయలు కాస్ట్ ఎక్కువనే. అయినా సరే బాగా నాటుకుంటాయి వాళ్ళ దగ్గర. సో, అలా ఈ రేపు వినాయక చవితి అంటే చాలే ఇంకా చెట్లు చుట్టూ వస్తారనమాట. ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వస్తారు చెట్లలో ఆకులు తెంపుకోవడానికి, కాయలు తెంపుకోవడానికి. మనకొచ్చేసి ఇక్కడ మన ఇంట్లో అది ఉంటుంది కదా బిల్వపత్రం చెట్టు. సో, ఆ బిల్వపత్రం చెట్టుకు ఫుల్ కాయలు వస్తాయన్నమాట. ఆ కాయలు వచ్చి అందరు తెంపుకొని పోతూ ఉంటారు. అలా తెంపుకొని పోకుండా నేను ఇలా వచ్చినప్పుడు బేరం ఆడతారనమాట. వాళ్ళ నా దగ్గరకు వచ్చి అవి ఇవ్వండి మేమంతా తెంపుకొని పోతామంటారు. సో, అలా బేరం ఆడడం అప్పుడు ఇలా కాయలు చూసారా కింద మొత్తం బ్యాగ్ నిండా ఇవే ఉంటాయి కాయలు. సో, బిల్వపత్రం ఆకులు కాయలనమాట. ఇవి గణేష్ పండగకు అమ్ముతారు వీళ్ళు. ఎంతకు అమ్ముతారో నాకు తెలియదు. నేనైతే ఆ చెట్టు మొత్తం అమ్మేస్తాను ఎవ్రీ ఇయర్. లేదనుకోండి మొత్తం చెట్టును కొట్టి కొట్టి చంపేస్తారు ఆ చెట్టును. అలా కొట్టడం నాకు ఇష్టం ఉండదు. అంటే అలా ఒక్కొక్కరు తీసుకొని ఆ చెట్టును కొట్టి కొట్టి పెడతారు. వీళ్ళు అలా కాదు. కొడితే ఆ చెట్టు కాయలన్నీ ఇరిగిపోయి పగిలిపోతాయన్న ఉద్దేశంతో వాళ్ళు అస్సలు ఆ చెట్టును కొట్టరు. పైకెక్కి తెంపుకుంటారు అనమాట. అంత ముళ్ళు ఉన్నా సరే వాటికి బీభత్సమైన ముళ్ళు ఉంటాయి. తెంపుకోవడానికి చాలా కష్టము. అయినా సరే ఎలా తెంపుతారేమో నాకు తెలీదు. సో, నేనైతే ఆ చెట్టును అమ్మేస్తాను. అంటే చెట్టు పీక్కో పని కాదు. సో, ఆ చెట్టుకుండే కాయలు మాత్రం తీసుకెళ్ళిపోతారు కొన్ని డబ్బులు అని. సో, మరీ ఎక్కువేం కాదులేండి, చాలా తక్కువ. కానీ ఆ చాలా తక్కువ కూడా నేను ఎందుకు ఇచ్చేస్తానంటే కారం అన్నం ఏంటంటే ఇందాక చెప్పాను కదా, దాన్ని కొట్టి కొట్టి అందరూ అలా చేస్తారు. ఆకులు కూడా పీక్కొని పోతారు. నేను ఏమనను, అసలు ఎవరిని ఏమన్నా తిట్టను. ఎందుకంటే దేవుడికి పెట్టావు కదా, మనం తిడితే బాగుండదు అన్నట్టుగా నేను తిట్టను, పట్టించుకొని కూడా. సపోనీలే వాళ్ళు పెడితే నాకు కూడా కొంచెం పుణ్యం వచ్చేస్తుంది కదా అని అనుకుంటాను. దానివల్ల నేను ఏమనను అనమాట. సో, లోపల కొంచెం కోపం, భయం, అంటే బాధ ఉంటుంది, భయం కాదు. సో, దాన్ని కొట్టి కొట్టి చంపేస్తారు చూడండి, నాకు చాలా కోపం వస్తుంది. సో, ఓకే, మీకు కావాల్సిన ఆకులు పీక్కొని పోవచ్చు, కానీ అలా పీక్కొని పోకుండా దాన్ని బాగా కొడతారు ఆ చెట్టుని. అంటే కట్ట తీసుకొని కొట్టి కొట్టి రాలుపుకుంటారు. నాకు అస్సలు నచ్చదనమాట. దానికోసమే నేను ఇష్టపడను ఎవరు. సరే అడిగి తెంపుకొని పోతారు. అయినా సరే దాన్ని చుంచేస్తారనమాట. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్